అందరికీ నమస్కారం. సో నేను ఒక ఇన్సిడెంట్ అంటే ఒక సన్నివేశాన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు నేను వేరే ఊరు నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక పాప అడ్డుగా అంటే చాలా కార్స్ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయన్నమాట. నేను లెఫ్ట్లో సైడ్ నుంచి స్లోగా వస్తున్నాను. సో వెంటనే వెనక సౌండ్ వచ్చింది. 2 వెహికల్స్ డాష్ ఇచ్చుకున్నట్టు అనమాట. సో వెంటనే వెనక్కి చూసేసరికి ఒక స్కూల్ పాప అడ్డుగా వెళ్తుంది. పాపను సేవ్ చేయడానికి వెనకతల వెహికల్స్ డాష్ ఇచ్చుకున్నాయన్నమాట. సో ఏంటా అని చెప్పేసి ఒక నిమిషం ఆగి చూసి ఇంకొంచెం ఫ్రంట్ ఒక 500 మీటర్స్ ముందుకు వచ్చి చూస్తే నాకు అదొక స్కూల్ ఆటోలాగా పాప ఆటోలోంచి దిగి వెళ్తుంది అక్కడికి అని నాకైతే సీన్ అర్థమైందనమాట. వెంటనే నా ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగా. పాప ట్యాబ్లెట్ పడేసిందండి, తీసుకోవడానికని వెళ్ళింది అని చెప్పాడనమాట డ్రైవరు. నేను చాలా కోపంగా చాలా గట్టిగా అరిచాను, తిట్టాను. అదంతా జరిగింది. బట్ ఏంటనేసి అంటే మీరు యాజ్ ఎ పేరెంట్స్ ఆటో డ్రైవర్కి చెప్పండి, ఏదన్నా కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకువెళ్ళి స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి తీసుకొచ్చే వరకు నీదే రెస్పాన్సిబిలిటీ అని చాలా గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేయండి. అసలు పాపని పంపించి వీడు సీట్లో కూర్చున్నాడు ఆటోలో దర్జాగా. నేను అడిగితే పాపే వెళ్తానన్నదండి, నేను వెళ్తానంటే వద్దంది అనేసి అన్నాడు. అంత ఎండలో అంత ట్రాఫిక్లో పాపను పంపించడానికి వాడికి ఎలా మరి అనిపించిందో నాకు అర్థం కాలేదు. కానీ మీరు మాత్రం అండ్ ఇంకొకటి ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకా అది గుట్కా ఏదో తింటున్నాడు అనమాట. సో మీరు చూసుకోండి, డ్రైవర్స్ వెల్ బిహేవ్డ్ ఉండాలి. వాళ్ళు అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. అండ్ వాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, వాళ్ళకి ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా, ఆడపిల్లలైతే ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అవన్నీ చూసుకోండి దయచేసి. నాకు అంటే లైక్ వాళ్ళు ఆలోచించారండి, ఆ కారు వాళ్ళు ఆలోచించి పాపను సేవ్ చేయాలని చెప్పి వాళ్ళు ఆగారు. వాళ్ళు డాష్ ఇచ్చుకున్నారు తప్ప పాపకి డాష్ ఇవ్వలేదన్నమాట. సో ప్రతిసారి ఇలా లక్కీగా జరగదు. పిల్లల ప్రాణాలు జాగ్రత్త. ఆటో డ్రైవర్స్కి చెప్పండి. లిటరలీ ఆ సీన్లో ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. పాప చాలా చాలా లక్కీ అండి. నిజంగా సంథింగ్ జరగబోయేది గాడ్స్ గ్రేస్ అయిందనమాట, ఆగిందనమాట. అంతే అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్.